నేను చనిపోయేలోపు నువ్వు నన్ను నాన్న అని పిలుస్తావు కదా గగన్ అని కేపీ గగన్ చేతులు పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. అయితే గగన్‌కి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. అయితే గగన్ మెలకువగా ఉన్నాడు. తను మాట్లాడుతున్నదంతా కూడా వింటున్నాడన్న విషయం కేపీకి తెలీదు. అయితే గగన్ కన్నీళ్లు కార్చి మళ్ళీ ఏమీ తెలియనట్లు కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు. కేపీ బయటికి రాగానే మీరా అక్కడికి వస్తుంది. అర్ధరాత్రి మీరు లేచి వచ్చింది ఈ గగన్ గారిని చూడటానికా? మీకు ఎంత ధైర్యం అని మీరా తిడుతూ ఉంటే, చూడు మీరా ఈరోజు చెర్రీ జైలు శిక్ష నుండి తప్పించుకొని బయటికి వచ్చాడంటే అది గగన్ వల్లే సాధ్యమయింది అని కేపీ చెప్తాడు. లేదు ఇదంతా భూమి వల్లే సాధ్యమైంది. భూమి లిల్లీని కాపాడి తీసుకురావటం వల్లే చెర్రీ బయటికి వచ్చాడు. ఈ గగన్ గాడు ఏమీ చేయలేదు అని మీరా అంటుంది. చూడు గగనే కనుక లేకపోతే భూమి లిల్లీని తీసుకువచ్చేదే కాదు. నీకు ఆ విషయం అర్థం కావటం లేదు. గగనే చెర్రీని కాపాడాడు అని కేపీ చెప్తుంటే, చాల్లేండి మీరు ఈ గగన్ గారిని వెనకేసుకు వచ్చి వాడిని మీ కొడుకుగా అంగీకరించాలి అది ఇది అని ఏదేదో ఆశపడుతున్నట్లున్నారు. అలాంటిదేమీ జరగదు కానీ ముందు భూమినే కాపాడింది. రండి ఇంటికంటూ లాక్కు వెళ్ళిపోతుంది. తర్వాత భూమి చెర్రీ ఇదిగో నీకోసం కాఫీ తీసుకొచ్చాను అని బెడ్రూమ్లోకి రాగానే అక్కడ దుప్పటి కప్పుకొని ఇంకా నిద్రపోతూ ఉంటారు. అదేంటి చెర్రీ ఇంకా లేవలేదా అని దుప్పటి తీయగానే అక్కడ నక్షత్ర ఉంటుంది. నక్షత్ర నువ్వున్నావేంటి చెర్రీ ఎక్కడా అని భూమి అడుగుతూ ఉంటే, ఓ నీకు చెర్రీ కావాలా? రాత్రి జరిగింది నీకేదీ తెలీదు కదా. నువ్వు ఏదేదో అనుకొని చేసినంత మాత్రాన ఏది జరగదు భూమి. తీసుకురా ఆ కాఫీ నాకు ఇవ్వు. చెర్రీ వాష్‌రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు. వెళ్లి చూసుకోపో అని నక్షత్ర భూమి చేతిలో ఉన్న కాఫీ లాగేసుకొని తాగుతూ ఉంటుంది. బాత్రూమ్‌లో మంచి నిద్రపోతున్న చెర్రీ దగ్గరికి వెళ్లి నీళ్లు చల్లి మరీ చెర్రీ లే నువ్వేంటిక్కడ అని భూమి అడగటంతో రాత్రి జరిగిన విషయం మొత్తం చెర్రీ చెప్తాడు. ఇదంతా ఆ అపూర్వ కుట్రనే. చూడు నువ్వు నక్షత్ర దగ్గర కావాలి. అప్పుడే అపూర్వ నిన్నేమీ చేయదు. లేకపోతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వే చూసావు కదా త్వరగా మీరిద్దరూ దగ్గరవ్వండి. నేను చెప్తున్నది నీ మంచి కోసమే అని భూమి చెప్పటంతో అలాగేనని చెర్రీ అంటాడు. తరువాత ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన వ్యక్తి ఇంటికి రావటంతో, "అమ్మ భూమి ఇలా రామ్మా" అని శరత్చంద్ర పిలవటంతో భూమి వస్తుంది. చూడండి శరత్చంద్ర గారు భూమి పూజ రోజే రిజిస్ట్రేషన్ అయిపోయింది. మిగతా సంతకాలు పూర్తి చేసేస్తే మేము కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటాము. సంతకాలు చేయండి అని చెప్పటంతో, "విన్నావు కదమ్మా! నువ్వు ఆ సంతకాలు చేసేయమ్మా భూమి" అని శరత్చంద్ర చెప్పగానే, "అలాగే నాన్న" అని భూమి సంతకాలు చేస్తూ ఉంటుంది. అమ్మ సంతకాలు చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. సంతకాలు చేయటమా వద్దా అనేది నీ చేతుల్లోనే ఉంది. నేను అంతా నీకే వదిలేశాను అని భూమి అనుకుంటూ సంతకాలు చేస్తూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి గాలి వచ్చి కాగితాలన్నీ కూడా గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. మేడం మీరు సంతకాలు చేయండి అని ఎగిరిపోయిన కాగితాలని తీసుకువచ్చి అతను చెప్తూ ఉంటాడు. మళ్ళీ కాగితాలు గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. ఇంతకుముందు ఈ గాలి లేదు కదా! ఎప్పుడు ఎందుకు ఇలా గాలి వస్తోంది అని శరత్చంద్ర షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. అప్పుడే శోభాచంద్ర ఫోటో కూడా గాలికి ఊగిసలాడుతూ ఉంటుంది. నాన్న ఫ్యాక్టరీని అమ్మటం అమ్మకి అసలు ఇష్టం లేదు నాన్న. అందుకే ఇలా జరుగుతోంది. మనం భూమి పూజ రోజు అక్కడికి వెళ్తేనేమో బాడీ దొరికింది. ఇప్పుడు చూస్తేనేమో ఇలా గాలికి ఊగిసలాడుతూ ఉంది. అన్నీ కూడా ఇలాగే జరుగుతున్నాయి నాన్న. కాబట్టి అక్కడ దొరికిన బాడీ ఎవరిది అని పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే మనం ఈ స్థలాన్ని అమ్ముదాము. అంతవరకు వద్దు నాన్న. అమ్మకు కూడా ఇష్టం లేదని ఇలా తెలుస్తోంది కదా అని భూమి చెప్పటంతో అలాగేనని శరత్చంద్ర అంటాడు. ఇప్పుడు ఆ స్థలం అమ్మితే ఒక బాధ, అమ్మకపోతే ఒక బాధ. ఎటొచ్చి నాకే వచ్చిందేంటి తిప్పలు అని అపూర్వ మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత డాక్టర్ లిల్లీ దగ్గరికి వచ్చి, లిల్లీ కళ్ళు తెరువమ్మా" అని పిలుస్తూ ఉంటే లిల్లీకి స్పృహ వస్తుంది. "నీవు ఇప్పుడు ఎలా ఉన్నావు" అని అడగటంతో, "థ్యాంక్ యూ డాక్టర్ బాగానే ఉన్నానని" లిల్లీ చెప్తుంది. "త్వరలోనే పూర్తిగా కోలుకుంటావు. నీకేం భయం లేదు. రెస్ట్ తీసుకో" అని డాక్టర్ బయటికి వచ్చేసి అక్కడున్న పోలీసులకి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తుంది. ఇదంతా గమనించుకుంటున్న కాంపౌండర్ వెంటనే అపూర్వకి ఫోన్ కాల్ చేస్తాడు. "మేడం లిల్లీ స్పృహలోకి వస్తే మీరు చెప్పమని చెప్పారు కదా! ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. డాక్టర్ కూడా కోలుకుందని బయట పోలీసులకి చెప్తుంటే విన్నాను మేడం. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు. నేను ఇచ్చేశాను. సరే ఉంటానంటూ
ఫోన్ పెట్టేయగానే ఆ లిల్లీ స్పృహలోకి వచ్చిందంట అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే భూమి ఇదంతా వినేసి, ఏంటి లిల్లీకి స్పృహలోకి రావటమే కాదు, ఇప్పుడు కోర్టుకు వచ్చిన లిల్లీ చెర్రీ ఏ తప్పు చేయలేదని నిజం చెప్పి కాపాడింది. ఇప్పుడు ఇదంతా నువ్వే చేయించావని నిజం చెప్పి నీకు శిక్ష పడేలా చేస్తుంది. నీకు జైలు శిక్ష పడుతుంది. నెక్స్ట్ నువ్వు జైలుకు వెళ్తావు అపూర్వ, ఇదే జరిగేదని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇలా జరుగుతోందేంటి, ఆ లిల్లీ అసలు ప్రాణాలతో ఉంటే కదా నేను చూసుకుంటానని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇన్స్పెక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డిఎన్ఏ రిపోర్ట్స్ని ఇస్తాడు. చూడండి, ఆ బాడీ ఎవరిదో కాదు, శోభా చంద్ర గారిదే అని చెప్పటంతో, మరి శోభా చంద్ర ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయిందని శరత్ చంద్ర అపూర్వ చెప్పారు. అంటే ఎవరో ఒకరిని ఇంకొకరిని మ్యానిపులేట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే బలంగా పక్కన ఇంకొకరు నమ్ముతున్నారు. కాబట్టి మొత్తం నిజాల్ని బయట పెట్టాలి అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఇంతకీ ఆ బ్రాస్లెట్ సంగతి ఏంటి అని ఇన్స్పెక్టర్ అడగటంతో, ఈ బ్రాస్లెట్ మీద 2 రకాల డిఎన్ఏలు ఉన్నాయి. ఇంకొకరిది ఎవరిదో తెలిస్తే మొత్తం నిజాలు బయటికి వస్తాయని బ్రాస్లెట్ ఇవ్వటంతో, సరే ముందు ఇది ఎవరు ఎక్కడ ఎప్పుడు కొన్నారన్నది తెలుసుకోవాలి, అంతే కదా నేను చూసుకుంటాను. అపూర్వ, నువ్వే అబద్ధం చెప్తున్నావేమోనని అనిపిస్తూ ఉంది. కనిపెడతాను, మొత్తం నిజాలు బయట పెడతాను అని ఇన్స్పెక్టర్ అనుకుంటూ ఉంటాడు. అపూర్వ రౌడీకి ఫోన్ చేయగానే, మేడం చెప్పండి, పార్సలా ప్రాణమా అని అడగడంతో, నువ్వు లిల్లీని చంపేయాలి అని మొత్తం ప్లాన్ చెప్తుంది. అయితే నువ్వు చంపే ముందు అక్కడ ఉన్న పవర్ కట్ చేసేయాలి, అది గుర్తుకు పెట్టుకో అని మరీ మరీ చెప్తుంది. అలాగే మేడం, పని పూర్తయిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తానంటూ అతను ఫోన్ పెట్టేసి డాక్టర్ వేషంలో లిల్లీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే భూమి, గగన్, చెర్రీ కూడా మాట్లాడుకుంటూ లిల్లీని చూడటం కోసమే హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటారు. నేరుగా మాస్క్ పెట్టుకొని డాక్టర్ గెటప్లో లోపలికి వెళ్తారు. అక్కడ ఉన్న పోలీసులు ఆ డాక్టర్ ఎవరా ఏంటా అని కూడా గమనించుకోకుండా ఆ రౌడీని లోపలికి పంపించేస్తారు. చూడు లిల్లీ, నువ్వు నిజం చెప్తావా అని రౌడీ అడుగుతూ ఉంటే, అవును, ఆ అపూర్వనే నాతో ఇదంతా చేయించింది. అపూర్వకి మరణ శిక్ష పడాలి. నేను కోర్టులో నిజం చెప్తాను అని లిల్లీ చెప్తుంది. అయితే కాసేపట్లో లాయర్లు, పోలీసులు ఇక్కడికి వస్తే నిజం చెప్తావన్నమాట. అపూర్వకి మరణశిక్ష పడాలా? అయితే నువ్వే చచ్చిపో అని ప్రాణాలు తీస్తూ ఉంటాడు. దాంతో లిల్లీ నన్ను చంపొద్దని వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా గొంతు నులిమేస్తూ ఉంటాడు. గది బయటే నిల్చొని భూమి, గగన్, చెర్రీ లాయరు పోలీసులతో నమస్కారం పెట్టి మరీ మాట్లాడుకుంటూ ఉంటారు. అది గమనించేసుకున్న రౌడీ ఏమాత్రం భయపడకుండా పూర్తిగా ప్రాణాలు తీసేసే అక్కడి నుంచి పారిపోతాడు. లేడీ డాక్టర్ కూడా రావటంతో, "రండి చూద్దురు, లిల్లీ పూర్తిగా కోలుకుంది" అని లోపలికి రాగానే అక్కడ లిల్లీ ప్రాణాలు కోల్పోయి ఉంటుంది. ఎవరు ఈ పని చేసింది? అసలు లోపలికి ఎవరైనా వస్తున్నారా లేదా గమనించుకోవాలి కదా, ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా అని డాక్టర్ అంటుంది. ఇది ఖచ్చితంగా ఆ అపూర్వ పనే అయ్యుంటుంది. లిల్లీ లిల్లీ అని భూమి ఏడుస్తూ ఉంటే గగన్ భూమిని ఏడవకు భూమి అని ఓదారుస్తూ ఉంటాడు. సాక్ష్యాలు ఉంటేనే మేము ఏదైనా ప్రొసీడ్ కాగలము, సారీ సార్ అని లాయర్ అంటాడు. మీ రెస్పాన్సిబిలిటీ కదా అని లాయర్, గగన్ ఇద్దరూ కూడా పోలీసుల్ని నిలదీస్తూ ఉంటే, సారీ, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని పోలీసులు సారీ చెప్పేస్తారు. లిల్లీ ప్రాణాలకి మనం హామీ ఇచ్చాము అని భూమి, గగన్, చెర్రీ ముగ్గురు కూడా బాధపడుతూ ఉంటారు. పోలీసుల్ని కూడా మోసం చేసి ఆ అపూర్వ ఇన్ని కుట్రలు చేస్తుందని అస్సలు అనుకోలేదు అని ముగ్గురు బాధపడుతూ ఉంటారు. చూడండమ్మా, అమ్మవారికి మంగళసూత్రం సమర్పించడం అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిపి సమర్పించాలి. అప్పుడే భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారు అని పూజారి గారు చెప్పి వెళ్తారు. విన్నారు కదండి, రేపు 11 గంటలకి మీరు ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా మనమిద్దరం కలిపి అమ్మవారికి మంగళసూత్రాన్ని సమర్పించాలి అని ఇంటి దగ్గర గగన్ ఉంటాడు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెడుతున్నానని శారద అంటుంది. గగన్కి తెలిస్తే అని కేపీ అంటే, ఏమండి తెలియకూడదనే కదా, కాబట్టి మీరు తప్పకుండా రేపు 11 గంటలకి ఇక్కడికి వస్తానని నాకు మాట ఇవ్వండి అని శారద ఒట్టు వేయించుకోవటంతో, అలాగేనని కేపీ కూడా చేతిలో చేయి వేసి మరీ ఒట్టు వేసి మాట ఇస్తాడు. భూమి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే అపూర్వ ఒక గిఫ్ట్ ప్యాక్ పట్టుకొచ్చి, ఏంటి నీ హుషారంతా కూడా హుష్కాకి అయిపోయింది కదా, ఇదిగో నీకోసమే ఒక గిఫ్ట్ పట్టుకువచ్చాను అని అపూర్వ ఇస్తూ ఉంటే, ఏముంది మమ్మీ అందులో అని నక్షత్ర అంటుంది. నువ్వే చూడు బేబీ అని
అపూర్వ చెప్పగానే దాన్ని ఓపెన్ చేసి, ఏంటి మమ్మీ ఉప్పు కారం డబ్బాలు ఉన్నాయని నక్షత్ర అంటుంది. ఎందుకంటే భూమికి రోషం పౌరుషం పెరగాలంటే ఉప్పు కారం ఎక్కువగా తినాలి కదా! ఏంటి నువ్వు ఆ లిల్లీ నోరు విప్పుతుంది, నాకు జైలు శిక్ష పడుతుంది అని చెప్పావు. ఏం జరిగిందో నీకు అర్థమవుతోందా అని. నేను బీటల బారిన గోడననుకున్నావా? కాదే కోటనని అపూర్వ తెగ గర్వంగా మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే భూమి నిన్ను చంపేస్తానంటూ అపూర్వ గొంతు మెలిపట్టి నులిమేస్తూ ఉంటుంది. చెయ్యి విరిచేసి, ఏంటే మనుషుల ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటావా అని చెయ్యి విరిచేస్తూ ఉంటే, భూమి వదులు అని అపూర్వ కేకలు పెడుతూ ఉంటుంది. అయితే భూమి ఇదంతా కలగంటుంది. నన్ను చంపాలన్నంత కోపం ఉంది కదా, కానీ నువ్వు నన్నేమీ చేయలేవని అపూర్వ అంటే, నీ అహంకారాన్ని అణిచివేస్తాను చూస్తూ ఉండు అని భూమి వార్నింగ్ ఇస్తుంది.